వెల్కమ్ టు పోతుండు. ఎప్పుడు వస్తుంది మరి హుషారు అర్థమైతే రోగం వస్తుంది. ఇప్పుడున్నట్లు అప్పుడుగానే ఉండాలి. పెద్ద కొడుకు ఇష్టం. బుజ్జి అయితే లేదు ఇప్పుడు మంత్లీ ఈఎంఐకి దానికి దీనికి మళ్ళా కష్టం అయిపోతుంది. అట్లా చనిపోయింది అనమాట. మాట్లాడేమన్నా ఏం మాట్లాడాలి చెప్పు. Hey guys, welcome back to Chintu channel. Guys, Chintu. Welcome to Chalan. No. Channel. హాస్టల్ కి మా బిడ్డ హాస్టల్ కి ఉర్మిళ హాస్టల్ కి రాఖీ కట్టించుకునికే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న పోతుండు. అయితే కెమెరా పట్టాను ఎందుకు ఇట్లయితే మా దగ్గర ఉన్నప్పుడు అట్లయితే ఎందుకేమో అర్థం కాదు. మా దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కెమెరా లేనప్పుడు మంచి మాట్లాడతావు. ఏదో బుగులు అవుతుంది. ఎప్పుడు వస్తుంది మరి హుషారు అర్థమైతే మంచి మాట్లాడేస్తున్నావు. అలా పెద్దన్న నిఖిల్ చింటూ అలా తమ్ముడు వాళ్ళ డాడీ అనుకున్నాడు. ఇప్పుడు లేపుతాను. వెళ్తాం కాలేజీకి వెళ్తాం. వెళ్ళి వాళ్ళ అక్కకు సబ్జెక్ట్ గా ఫోన్ ఇస్తున్నారు. సో గైస్ మా మమ్మీ మాటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ లో ఎప్పురి నెక్స్ట్ వీడియోలో కూడా మమ్మీతోనే చేస్తా. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చారేయండి, పప్పు వేయండి. మాట్లాడకరాదురా బాయ్, అందుకే మీరు నేర్పించండి. ఫ్యాన్ మంజే ఫస్ట్ ఫ్యాన్ మంజే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చింటూ. సో అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్క హాస్టల్ కి వెళ్ళిపోతున్నాం. హాయ్, దిస్ ఇస్ నిఖిల్, వెల్కమ్ టు చింటూ ఛానల్. సో ఈ రోజు ముచ్చట ఏంటంటే మేము యాక్చువల్ నిన్న రక్షాబంధన్ ఉండే అనమాట. సో నిన్న వెళ్ళలేకపోయాము. ఈ రోజు సండే రోజు వీడియో షూట్ చేస్తున్నాం. అండ్ మా అక్క హాస్టల్ కి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అక్క దగ్గరికి పోతున్నాం. నేను, మమ్మీ, డాడీ, ఇంకా అన్న రాఖీ కట్టించుకోనికి. అండ్ గెస్ వాట్, మా అక్కకి పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. ఆడిపోయినాక రివీల్ చేస్తా. మీకైతే ఇప్పుడే చెప్పేస్తా. మా అక్కకి అసలు ఇంత కూడా తెలియదు. క్లూ లేదు ఆమెకి అసలు. అంటే స్టార్టింగ్ లో చెప్పింది, చింటూ నాకు కూడా ఫోన్ ఇప్పాడు అన్న, అది అంటే పిజం బుజ్జి అని చెప్పిండు. అన్న కూడా ఇప్పిస్తా అన్నాడు. అన్న ఇప్పిస్తాను అనుకుంది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే బుజ్జి అయితే లేదు ఇప్పుడు మంత్లీ ఈఎంఐకి దానికి దీనికి మళ్ళా కష్టం అయిపోతుంది అని చెప్పి ఆమెకు ఒక డ్రామా క్రియేట్ చేసి ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఆమెకు చెప్పకుండా ఇద్దాం అనుకున్నాము. మళ్ళీ సడన్ గా నార్మల్ గా ఇట్లా మ్యాటర్ మాట్లాడుతుంటే టాపిక్ వస్తే ఇప్పిస్తామని ఒక మాట అన్నాం. కాబట్టి ఆ మాట నుంచి ఆమె డైవర్ట్ చేయడానికి ఇక అట్లా ఒక చిన్న ఒక కథ విన్నాం అంతే. సరే అన్న అని చెప్పి లైట్ తీసుకుంది. కానీ ఆ చెప్పిన రోజే మేము ఫోన్ కొన్నాం. చూడండి ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో, ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో. ఎవ్రీ రక్షాబంధన్ కి మేము మా అక్కకి 500 300 అట్లా ఇస్తుండే. కానీ ఈ రక్షాబంధన్ కి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి ఫోన్ ఇప్పించినాం అనమాట. చూపి కలర్ కూడా ఇదే iPhone 16 బ్లూ కలర్. చిన్నప్పుడు అయితే ఇప్పుడు నార్మల్ గా పెద్ద డాడీ దగ్గరికి తీసుకొని పైసలు ఇస్తాం. ఎవ్రీ ఫెస్టివల్ కి మాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి అనమాట. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. లైక్ ఎట్లా అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఇంత ఒక 5-6 ఇయర్స్ ఉండే రక్షాబంధన్ కి మేము చిన్న చాక్లెట్ ఆ పేపర్స్ లలో పెట్టి దాన్ని పెద్ద బాల్ లాగా తయారు చేసి అక్క గిఫ్ట్ ఇస్తుండే. పైసలు ఇచ్చినా అంత ఫీల్ రాదు, ఆ గిఫ్ట్ ఇస్తే అంత ఫీల్ వస్తుండే. అక్క హాస్టల్ కి పోతున్న వ్లాగ్ కూడా వస్తుంది చూడండి. చాలా దూరం, ఇప్పుడు 4 పోతున్నాం. మమ్మీకి రావే, మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తా. పేరేం పేరు చెప్పే. ఏడా పుట్టినో, ఏమూరు మీది? మెదక్ డిస్ట్రిక్ట్ లేడా? జోపేట సంగారెడ్డి. ఇట్లా మమ్మీ ఎట్లా చెప్తుందంటే స్కూల్ లా అంటారు ఇండిపెండెన్స్ డే ఉంటుంది. ఏంటంటే మమ్మల్ని తిట్టేటప్పుడు ఎట్లా తిడుతుంది అంటే మీరు పక్కకుంటే వామ్మ అనుకుంటారు, కానీ వీడియోస్ లో ఇన్నోసెంట్ చూడండి ఎట్లా ఇన్నోసెంట్ చూపిస్తుంది. భయం అవుతుందా అంటే ఎవరని కుడుతున్నారు? అందరూ మనకు అనిపిస్తున్నారు, ఇలా ఎవరు లేరు కదా. కొడుతున్నాను భయం కాదు, అది ఒకసారి భయం
అయిపోతుంది ఎందుకో ఏమో. ఎందుకు వీడియోస్ లో రాగానే నీకు ఏమైపోతుంది? దయ్యం పట్టుకుంటా? రోగం వస్తుంది. సో అది ముచ్చట అనమాట. సో మమ్మీ కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది, నాకు అన్న ఉంటే నేను కూడా పోయి కడుతుండే కదా అని ఫీల్ అవుతుంది. ప్రతి సంవత్సరం మా అన్న ఉంటే నేను పోతుడు, తమ్ముడు అన్ననో ఉంటే నేను పోతుంది, అందరూ పోయిన. కానీ మా మామయ్య హ్యాండిక్యాప్, మేము చిన్న ఉన్నప్పుడే కొద్దిగా హ్యాండిక్యాప్ ఉండే, సో అట్లా చనిపోయింది అనమాట. మమ్మీ రెండు ముచ్చట్లు మాట్లాడుతుంది. రక్షాబంధన ఎందుకు కడతారే? ఎందుకు కడతారు? అన్న చెల్లెల్ని అనుబంధంలో ఒక బంధం అది. ఇంకోటి అన్న రక్షణ చెల్లి కుండాలని కడతారు. అన్న ఆశీర్వాదం చెల్లెలికి ఉండాలని కడతారు. ఆ బంధం అనేది ఎప్పుడు కూడా అందరం నార్మల్ ఇట్టనే ఉంటాం. మ్యారేజెస్ అయినాక కూడా ఇదే ఇట్లనే ప్రేమగా ఉండాలి, అన్న గాని తమ్ముడు గాని. ప్రేమ మళ్ళా పెళ్లిళ్ళు అయినాక మారొద్దు, ఇప్పుడున్నట్లు అప్పుడుగానే ఉండాలి. ఒకవేళ ఒక స్టేజ్ లా చెల్లి రాకపోయినా కూడా మీరే కట్టించుకోవాలరా అని అంటది. ఒక సమయంలో ఆమె రాకపోయినా మా చెల్లెలు ఉంది, మా అక్క ఉందని అన్నదమ్ములు పోయి కట్టించుకోవాలి. అందరికి చెప్తున్నా, ఆ లేడీస్ చెప్తున్నా, ఆడే వస్తాడు ఆడే కట్టించుకుంటాడని చెప్పుకోవద్దు. అట్లా మనంగినే రిక్స్ చేసుకోవాలి. ఏంటమ్మా అన్నావు? ఇంకోసారి అను. మనంగినే రిక్స్ చేసుకోవాలి. ఏమన్నా? నాకు అర్థం కాలే. తీసుకొని పోవచ్చు. మా డాడీ కూడా మా అత్తమ్మతోని గడిపించుకోవడానికి పోతుండు. ఇంకోటి ప్రతి ఇయర్ ఇప్పుడే పెద్ద ఎగ్జాంపుల్, అంటే వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం మా డాడీ. మా ఆయన మా బావ వాళ్ళందరూ పోయి అమ్మ దగ్గర పోయి కట్టించుకుంటారు. గాయస్ అత్తమ్మ రావచ్చు కదా, అత్తమ్మ రాకపోయినా నువ్వు ఎందుకు పోతావు అంటే, నా అక్క ప్రేమతో నేనే పోతా, మా అక్క రాకపోయినా నేను పోతా అని చెప్పేసి కూడా మా డాడీ వెళ్తాడు అనమాట. అట్లా గెలొస్తే వీడియో తీరా, మా బుజ్జి దగ్గర పోతున్నాను. తయారైన ఇప్పుడు ఇంకా వీడియో తీయమని చెప్పిన మా కొడుకుకి చింటూ. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఉన్నట్టు చెప్పాలి మమ్మీ. చెప్పేట సరేనా? నీకు ఒక్కరు చెప్పాలి. నీకు అక్క ఇష్టమా, నేను ఇష్టమా, అన్ని ఇష్టమా? ఒక్కరు చెప్పు. చెప్తా కానీ బాధపడద్దు. మేము బాధపడం, ఏం ఫీల్ అంటే ఎవరికంటే మా పెద్ద కొడుకు ఇష్టం. పెద్ద కొడుకు మన అదా పైకి వచ్చిండు. పెద్ద కొడుకు మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని కూడా దేకాలి కదా. చూడక పెద్ద కొడుకే ఇష్టం అంట, మనం ఇష్టం లేదంట. అట్లుంటది. ఆయన కొంచెం అన్నిట్లా పాస్ ఉంటాడు కానీ కొంచెం ఆయన పని చేయడానికి జర వీక్నెస్. ఎప్పుడు పని చేయడానికి వీక్నెస్ నాకే చెప్తారు పని, అందుకని. ఇంటికి చిన్నోడు కూలోడు. సరే మమ్మీ, ఇప్పుడు మనం అక్క దగ్గరికి వస్తున్నాం కదా, అక్క గురించి 2 మాటలు మాట్లాడు. అక్క అంటే ఎందుకు ఇష్టం చెప్పు. నాకు ఇష్టం కన్న ప్రాణంకి. ఇంటి మహాలక్ష్మి, లక్ష్మీ దేవత శుక్రవారం రోజు పుట్టింది నా కూతురు. చూసినా అక్క, నువ్వు అంటే మమ్మీకి కూడా చాలా ఇష్టం. డాడీకే కాదు, మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టం బిడ్డలు. ఎట్లా అనమాట నేను ఇట్లా అనమంటాడు, ఇట్లా అనమంటాడు. అట్లా అంటే జ్వరం మంచి అనిపిస్తుంది మమ్మీ, ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ అన్నమాంటాడు, మళ్ళీ అడుగుతాడు, మమ్మీ నీకు ఇంతకైనా కోపం రాదా? అవే మేము ఇంత అడిగినా గానీ మళ్ళా చేయనంటావు, మళ్ళీ దగ్గరకు వచ్చి చేస్తావు అని అంటావు. అట్లా అనమాట. అట్లా మీ మమ్మీ వాళ్ళు కూడా ఇట్లానే. ఇష్టం అని చెప్పినా గానీ అంతా ఇది అనిపించేది కానీ అందరు మంచిదే. ఈ చిన్న ఆయన నా బిడ్డగా మస్తు ప్రాణం. అట్లా ఇప్పుడు మేము ఫీల్ అవుతామని చెప్పి అట్లా చెప్తుంది కానీ ఏం లేదు, అట్లానే నాకు తెలుసు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం, ఇంటికాడ వెళ్ళి మధ్యలో ఇస్తున్నా. సో మమ్మీ వాళ్ళు ముందర వెళ్ళిపోతున్నారు అనమాట. నేను ఇంకా మా అన్న ఇంకా పోతున్నాం. మా డాడీ మా మమ్మీ వాళ్ళు క్యాన్సల్ అవుతారు అనుకున్నాం ఫస్ట్. సో మా డాడీకి హాలిడే ఉండడం వల్ల మా డాడీ వాళ్ళు కూడా వచ్చేస్తారు అనమాట. సో సీదా ఆడిపోయినాక కలుసుకుందాం. బాయ్. ఒక్కసారి టైం వన్ వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. కానీ నైట్ కూడా చాలా మంది ఉంటారు.
అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడు రీల్ తెలుసు కదా పిల్లలు ఇద్దరు, జాను ఇంకా ధను. ఈడికెళ్ళి సీదా మా అక్క హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. ఆమె మాకు రాఖీ కట్టి ఆ తర్వాత మళ్ళీ ఇడికి వచ్చి మా డాడీ కూడా మా అత్తమ్మతో రాఖీ కట్టించుకున్న తర్వాత ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ అన్న వాళ్ళ ఇంటికి వస్తే ఈ పిల్లలందరూ సబ్స్క్రైబర్స్ అంట. హాయ్ చెప్పండి రా. వీడియో చూస్తారా నాది ఎండ్లా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన అన్న వాళ్ళ ఇంటికి వచ్చినామని. ఇప్పుడు అందరం కలిసి ఆటోలో పోతున్నాము. హాయ్ చెప్పు. ఆడ బండిలు పెట్టేసి అందరం ఒకటే ఆటోలో వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్. మా మమ్మీకి మా డాడీకి ఇప్పుడు ఎవరైతే వచ్చిర్రో వాళ్ళందరికీ తెలుసు ఫోన్ తెచ్చినామని. మీరు చెప్పి రాయండి. చెప్పలే కదా, ఈవెన్ మై జాను కూడా తెలుసు, కానీ జాను కూడా చెప్పలేదా? నువ్వు జాను చెప్పలేవా? సో ఇక మా నలుగురికి మా అక్క రాఖీ కట్టేసింది లైన్ గా. దాని తర్వాత మెల్లగా మన దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఆడ పెట్టేసినాం. ఆమె హ్యాపీనెస్ చూడండి. సో గైస్ ఫైనల్లీ మా అక్క దగ్గరికి వచ్చినాం. రాఖీ కూడా అర్పించుకున్నాం. నార్మల్ గా లాస్ట్ ఇయర్ నువ్వు వచ్చినావు కదా, మేము వస్తే నీకు ఎట్లా ఫీల్ అయినావు? లాస్ట్ ఇయర్ ఏమి వచ్చిందా? ఇంటికి వచ్చిన సర్ప్రైజ్ చేయలే. రక్షాబంధన్ రోజు కట్టలేదు, ఈ రోజు కట్టినా అట్లా ఏమన్నా ఫీల్ అవుతున్నావా? ఏం లేదు, ఈ మంత్ లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అయినా నాకు తెలుసు మీరు వస్తారని. వస్తామని తెలుసు, కానీ ఇట్లా అనుకున్నావా? లేదు అనుకోలేదు. రియల్ చెప్పక డిసెంబర్ లో ఇప్పిస్తాను ఏమనుకున్నావు అసలు ఐఫోన్ చూడంగానే? అనుకున్నావు. సో గైస్ మీ అక్క వాళ్ళ చెల్లెలను కూడా ట్యాగ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, టాటా, బాయ్. బాయ్. అక్కడ చూపి బాయ్.